నమస్తే. ఇండిగో సంక్షోభం అందామా? వివాదం అందామా? పరిష్కారమైంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ క్రైసిస్ ఒక కొలిక్కి వచ్చింది. డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పైలట్ల రెస్ట్ రూల్స్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేయడంతో ఇండిగోలో పైలట్ల షార్టేజ్ ఏర్పడి కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. వందలాది ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అయితే క్రమంగా ఆ సంక్షోభం కాస్త సద్దుమణిగింది. అందుకున్నారు కమ్యూనిస్టులు వచ్చేసారు. మేమున్నామంటూ వచ్చేసారు మరి. అంటే ఎక్కడ దొరుకుతది, ఏ సందు దొరుకుతది, ఎట్లా రాజకీయం చేద్దాము, ఎట్లా గందరగోళం సృష్టిద్దాము, ఎట్లా ఫేక్ ప్రచారం చేద్దాము, ఎక్కడెక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేద్దామని ముందుంటారు కదా కమ్యూనిస్టులు. మొదలుపెట్టేసారు, వచ్చేసారు. వాస్తవం ఇదైతే వాళ్ళేమంటున్నారంటే ఇండిగోను నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వము పన్నిన కుట్ర ఇదంట. ఇండిగో సంక్షోభం వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందంట. రామ్మోహన్ నాయుడును తీసేయాలనే కుట్ర కూడా ఉందంట. మొదలు పెట్టేశారు. అంత మాత్రమే కాదు, అదానీని కూడా లాగారు దీంట్లో. ఇండియాలోనే అతిపెద్ద పైలట్ ట్రైనింగ్ కంపెనీలో ఒకటైన ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ FSTCని అదానీ గ్రూప్ ఇటీవలనే మెజారిటీ స్టేక్తో అక్వైర్ చేసిందనమాట. అందువల్ల ఇప్పుడు డీజీసీఏ రూల్స్తో పైలట్ల డిమాండ్ పెరిగితే అది అదానీకి లాభదాయకమవుతుంది అని వీళ్ళు అంటున్నమాట. అందుకే కావాలని ఈ సంక్షోభానికి తెరదీసింది. అప్పుడు ఇంకా ఇండిగో ఇతర కంపెనీలు కూడా కొత్త పైలట్లను ట్రైన్ చేయాల్సి వస్తుంది కదా. అది అదానీ బిజినెస్కు బూస్ట్ ఇస్తుందంట. అంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఇంకా వీళ్ళు అల్లేసుకున్నారు అంతే. ఏదైనా అనగలరు. అదానీ అంబానీ మోదీ అనేస్తారనమాట. ఇంకోటి కూడా ఇండిగోను టేక్ ఓవర్ చేయొచ్చు. టేక్ ఓవర్ చేయడానికే అదానీ గ్రూప్ ఇండిగోను టేక్ ఓవర్ చేయబోతుంది. ఆ రూమర్స్ కూడా వచ్చినాయి. క్రియేట్ చేసింది ఎవరు? వాళ్ళే మళ్ళీ. ఇండిగో ఈ క్రైసిస్తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, దాన్ని అదానీ గ్రూప్ లేదా అంబానీ గ్రూప్ కొనుగోలు చేస్తుంది. సోషల్ మీడియాలో వీళ్ళు చేసిన ప్రచారం చూడండి. అసలు వీళ్ళు అంటే ఎంత ప్రతి దగ్గర ఏదో ఒకటి ఇట్లా మొదలు పెట్టాలి. నిప్పు రాజేయాలి, అగ్గి రాజేయాలి, నీచ రాజకీయం చేయాలి, శివ రాజకీయం చేయాలి, చిల్లర రాజకీయం చేయాలి. సంక్షోభం వీళ్ళకి కావాల్సింది రోడ్డెక్కాలి, నిరసనలు జరగాలి, ఆందోళనలు జరగాలి, కంపెనీలు మూతపడాలి. వాళ్ళు కోరుకుంటున్నది అది. కానీ అసలు విషయం చెప్తా నేను. ఇటీవల ఇండిగోలో జరిగిన గందరగోళం వెనుక ఉన్న నిజాన్ని ఒక అందరినీ షాక్ గురి చేసే వాస్తవాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. అకస్మాత్తుగా జరిగింది తలెత్తిన సంక్షోభము అల్లకల్లోలం కాదు ఇది. ఇండిగోలో అంటే 2025 మే నుంచే పక్కా ప్రణాళికతో ఈ కుట్రకు తెరదీసినాయి, ఈ ఆపరేషన్కు తెరదీసినాయి. ఇది కేవలం ఏవియేషన్ సంక్షోభం కాదు, ఇది కేవలం విమానయాన రంగంపై దాడి కాదు, అంతకు మించిన లోతైన భౌగోళిక రాజకీయ పోరాటంలో భాగం ఇది. దీనికి బీజం ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంతో మొదలైందని తెలుస్తోంది. డీజీసీఏ అంటే సివిల్ ఏవియేషన్ లేదా విమానయానం కానీ ఈ ఆపరేషన్కి అసలు లక్ష్యం కాదు, టార్గెట్ కాదు. వాళ్ళ అంతిమ లక్ష్యం కీలక సమయాల్లో భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, భారత ప్రజల దృష్టి మళ్లించడం. దీని వెనుక ఉన్న ముఖ్య పాత్ర టర్కీ నీడ ఉంది. దీని మీద ఎర్డోగాన్ పాత్ర ఉంది. ఈ మొత్తం కుట్రలో అవును, టర్కీ పాత్ర అత్యంత అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఇండిగోకు టర్కిష్ ఎయిర్లైన్స్తో విస్తృతమైన కోడ్ షేర్ ఒప్పందం ఉంది. ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ ను నేరుగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వమే నియంత్రిస్తుంది. ఇక కొన్నేళ్లుగా భారత్ టర్కీ మధ్య సంబంధాలు ఎట్లా దెబ్బతిన్నాయో కూడా అందరికీ తెలుసు. రెండు దేశాల మధ్య నిజంగా ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం మాట్లాడుకున్నాము. పాకిస్తాన్ చేసిన ఈ ఉగ్ర దాడికి ప్రపంచం ముందు మనం దోషిగా నిలబెట్టగలిగినాం. ఏ ఒక్క దేశం కూడా ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు అండగా నిలబడలేదు. కేవలం టర్కీ, అజర్బైజాన్ ఈ రెండు దేశాలు తప్ప బహిరంగ మద్దతు ఇచ్చింది టర్కీ అయితే. అదే సమయంలో భారతీయ కంపెనీలు టర్కీని బహిష్కరించినాయి. అంతేకాదు ఎర్డోగాన్ కుమార్తెకు లబ్ధి చేకూర్చే సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ను భారత్ రద్దు చేసింది. జాగ్రత్తగా వినండి. ఎర్డోగాన్ కుమార్తెకు లబ్ధి చేకూరేలా ఉన్న సెలెబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కాంట్రాక్ట్ను భారత్ రద్దు చేసింది. అది కుట్రకు నేపథ్యం అన్నమాట. అంతేకాదు ఎయిర్ ఇండియా ప్రమాదానికి కొద్ది రోజుల ముందు భారతదేశంలో టర్కిష్ ఎయిర్లైన్స్ విమానాలను ఆకస్మికంగా తనిఖీ చేశారన్నమాట.
ఇక ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ప్రజలు సహజంగానే ఇండిగో వైపు దృష్టి సారించారు. సరిగ్గా అక్కడే ఈ కుట్ర మరో మలుపు తీసుకుంది. ఇక పుతిన్ పర్యటన సమయంలో వెస్ట్రన్ శక్తుల వ్యూహం గురించి కూడా మనకు ఎన్నో అనుమానాలు, అది కూడా మాట్లాడుకోవాలి. అంటే ఈ ఆపరేషన్‌ను టర్కీ ఒక్కటే చేయలేదు. స్పష్టమైన సంకేతాలున్నాయి. గత ఉదాహరణలు గనక చూస్తే 2020లో ట్రంప్ భారత పర్యటనకు ముందు సీఏఏ వ్యతిరేక నిరసనలు భగ్గుమన్నాయి. ఇక పశ్చిమ శక్తులు భారత్ రష్యా సాన్నిహిత్యంపై చేసిన కుట్ర, తాజా కుట్ర ఇదనమాట. ఇక పుతిన్ భారత పర్యటన నెలలోనే ముఖ్యమైన పెళ్లిళ్ల సీజన్‌లోనే దేశాన్ని అంటే దాదాపు స్తంభింపజేయడం. అంటే కేవలం ఇది యాదృచ్ఛికం కాదు. అలా ఎన్నో అనుమానాలన్నమాట. ఇక ఇండిగోలో అంతర్గత బలహీనతలు పైలట్లే ఆరోపించారు. ఈ క్రైసిస్‌కి ఇండిగో అంతర్గత పరిస్థితి కూడా కారణమని వస్తున్నాయి బయటికి. డీజీసీఏ కొత్త ఎఫ్‌డిటిఎల్ అంటే పైలట్ల విశ్రాంతి సమయం నిబంధనలను 2024 జనవరిలోనే విడుదల చేసింది. అన్ని ఎయిర్‌లైన్స్ అందుకు అనుగుణంగా మారిన ఇండిగో మాత్రం మారలేదు. దీని మీద ఎన్నో ప్రశ్నలన్నమాట. అంటే సొంత పైలట్ అకాడమీ ఉన్నా కూడా సకాలంలో పైలట్లను నియమించుకోకపోవడం, గంగ్వాల్ కుటుంబం తమ వాటాలను నిరంతరం విక్రయించుకోవడం, పశ్చిమ దేశాల బ్యాంకులకు భాగస్వామ్యం ఉండడం, ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక ప్రభుత్వం పైలట్ల విశ్రాంతి సమయాన్ని, రాత్రికాల ఆపరేషన్ల నియమాలను కఠినతరం చేయడంతో రోజుకు 2300 భారీ విమాన కార్యకలాపాలు నిర్వహించే ఇండిగో మీద ఒత్తిడి పడింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంచలనం కలిగిస్తున్న విషయం ఏంటంటే, సంచలనాంశం ఏంటంటే, పైలట్లు ఫ్లైట్లు నడపడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి కంపెనీ కావాలనే విమానాలను నిలిపేసింది. పైలట్లు అంటున్నమాట. పలువురు పైలట్లు విజిల్ బ్లోయర్లుగా ముందుకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ప్రతి శీతాకాలంలో విదేశీ మీడియాలో భారత వ్యతిరేక కథనాలు వస్తుంటాయి. అయితే ఈసారి టర్కీ క్రియాశీలకంగా ఈ వివాదంలో చిక్కుకుంది. దానికి భారతీయ అంతర్గత వర్గాల సహకారం తోడైంది. అట్లా ఈ కుట్ర, ఈ వ్యూహము పకడ్బందీగా వాళ్ళు అమలు చేశారనమాట. నిజానికి ఏ సంస్థ కూడా దేశం కన్నా పెద్దదైతే కాదు, గొప్పదైతే కాదు. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి కార్పొరేట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.